హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మనం మినీ గార్డెన్ నుంచి కొన్ని హార్వెస్టింగ్ చూపిస్తాను. వెజిటేబుల్స్, మైక్రోగ్రెయిన్స్ అండ్ స్పెషల్లీ బీరకాయలు కాసాయండి. అవి హార్వెస్టింగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ముందుగా మన మినీ గార్డెన్ని కొంచెం ఎక్స్టెండ్ కూడా చేశాడండి. అప్డేట్ కూడా ఇద్దామని అన్ని చెట్లు చూపిస్తున్నాను. ముందుగా ఇవన్నీ కనకాంబరాల చెట్లు అండి. ఇది స్నేక్ ప్లాంట్, రోజ్ ఫ్లవర్ షేప్లోనే ఉంటుందండి. మామూలుగా పొడుగుగా ఉండే స్నేక్స్ ప్లాంట్ కన్నా ఈ రోజ్ ఫ్లవర్లో ఉండే స్నేక్ ప్లాంట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ బఠానీ చెట్లు అండి. స్ప్రింగిల్గా ఉంది చూడండి, ఎంత బాగుందో చూడడానికి. ఇవన్నీ చిన్న చిన్న సక్కలెంట్స్ అండి, చిన్న తొట్టిలో ఉండేవన్నీ. చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా. ఇవన్నీ కిందవన్నీ స్పైడర్ ప్లాంట్స్ అండి. మన ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి కదా అవి. స్పైడర్ ప్లాంట్కి ఫస్ట్ టైం నేను ఒక ఫ్లవర్ అబ్జర్వ్ చేశానండి. వాటి నుంచి ఇట్లా కొనల్లాగా లాస్ట్కి మళ్ళీ మనం ప్రొపగేట్ చేసుకునేందుకు చిన్న ప్లాంట్స్ వస్తాయని తెలుసు, కానీ దానికి ఫ్లవర్ ఫస్ట్ టైం చేస్తున్నానండి. వైట్ కలర్లో ఉంది. ఇవి పచ్చిమిర్చి అండి, కొన్ని పైనకి ఉంటాయి చూడండి, చాలా కారం ఉండే పచ్చిమిర్చి అండి అవి. అండ్ ఈ కొత్త చామంతి వెరైటీస్ అండి, ఆరెంజ్ కలర్లో వస్తుంది అనుకుంటున్నాను అది. అండ్ ఇవేమో ఆవాల చెట్లు అండి. ఆవాలు ఇలా కాస్తాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ మెంతం కూర తినడం వరకే తెలుసు, కానీ మెంతులు ఇలా గోకకాయలాగా పైనకి కాసి అందులో నుంచి మెంతులు వస్తాయని ఫస్ట్ టైం నేను చూడడం అయితే. అండ్ ఇవన్నీ వెరైటీ ప్లాంట్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్, బఠానీవి, చామంతి చెట్లు అండి. పువ్వులు తెంపడ కొంచెం లేట్ అయ్యేసరికి వాటి కలర్ కొంచెం షేడ్ అయింది. 4-5 వెరైటీస్ ఆఫ్ చామంతి ఉన్నాయండి మా ఇంట్లో. అండ్ ఇది ఒక టబ్లో పుదీనా వేసాడండి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హార్వెస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ తోటకూర వేసాడండి, చాలా బాగా వచ్చింది. పుంటికూర వేసాడు, కొత్తిమీర వేసాడు. కొత్తిమీర చాలా మట్టుకు చచ్చిపోయిందండి. ఫస్ట్ మట్టిలో కొంచెం రావడం కొంచెం కష్టం. సెకండ్ టైం వేసినప్పుడు చాలా బాగా వస్తాయి. చూద్దాం. ఇవి శనగల కూర పెట్టాడండి. ఇది బార్బెరీ చెర్రీ అండి. తర్వాత కాయలు కాసినప్పుడు చూపిస్తాను. ఇవి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండి, డెకరేటివ్ ప్లాంట్స్. ఇవైతే చాలా ఈజీగా ప్రొపగేట్ అవుతూ ఉంటాయి. వెరైటీ కనకాంబరాలు తెచ్చిపెట్టాడండి, మందారం చెట్టు అండి. అండ్ ఈ టమాటో చెట్లు చూడండి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. చిన్న టమాటోస్ అండి, చాలా మంచిగా కాసాయి. ఇది హైబ్రిడ్ జామ చెట్టు అండి. దీనికి చాలా పూత వచ్చింది, ఒక్క కాయ మాత్రం అయింది. ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ చేసాం చూడండి. ఫస్ట్ ఎక్కడెక్కడైతే పచ్చిమిర్చి చెట్టు ఉన్నాయో ఆ పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాం చూడండి. పచ్చిమిర్చిలో కూడా కిందికి కాసేవి ఉంటాయి, కొన్ని ఇట్లా పొడవుగా పైనకి కాసేవి ఉంటాయండి. పైన కాసే పచ్చిమిర్చి మాత్రం చాలా కారం ఎక్కువ ఉంటాయండి. ఇవి మన కాశ్మీరీ కారం అని కూడా అంటారు. ఇవి మన మినీ గార్డెన్, ఇది పైన మాత్రమే. కింద భూమి పైన కూడా చాలా చెట్లు ఉన్నాయండి, తర్వాత చూపిస్తాను. అండ్ ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా పెడతాడండి. ప్లాంట్స్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. అండ్ మైక్రోగ్రీన్స్ కూడా పెంచుతున్నాడు ఈ మధ్య. వాటర్ హైడ్రోపోనిక్ మెథడ్లో కొన్ని పెంచాడు. టిష్యూ పేపర్లో కూడా కొన్ని విత్తనాలు వేసి దాన్ని ఆకుకూరలు ఇంట్లోనే పండిస్తున్నాడండి. ఆయన ఇంట్లో పెంచడం అండ్ నేను వీటిని కుకింగ్లో యూజ్ చేయడం అయిపోతుందండి. బయట నుంచి ఆకుకూరలు కొనుక్కురావడం తక్కువైపోయింది. ఇక్కడ ఇది కింద అండి, శంకు చెట్టు చూడండి ఎంత మంచిగా విస్తారంగా పెరిగిందో. ఇవి డెకరేషన్ ప్లాంట్స్ అండి. అండ్ ఇది గన్నేరు పూలు అండి, కొబ్బరి చెట్టు. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయల చెట్టు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. నేను ఓన్లీ ఇప్పుడు హార్వెస్టింగ్ చేసే ఏవైతే అవసరం అనుకుంటున్నానో అవి మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వంకాయ చెట్టు ఉందండి. 2 వంకాయ చెట్లు ఉన్నాయి, కానీ దాని నుంచి చాలా వంకాయలు వచ్చేవండి. కాకపోతే మా ఊళ్ళో చాలా కోతులు ఉంటాయి, అవి తినగా మిగిలినవి మాత్రమే మేము కోసుకుంటామండి. ఇది తెల్ల ముళ్ళ వంకాయ చెట్టు అండి. 2 చెట్లే కానీ ఎంత బాగా
విచ్చుకుందంటే పెద్దగా ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయండి, జాగ్రత్తగా కోసుకోవాల్సి వస్తుంది. ఆ కోతులు తినగా మిగిలిన కాయలు మాత్రమే ఇంకా మేము కోసుకుంటామండి. ముళ్ళులు ఉంటాయని కూడా చూడట్లేదండి. చూసారా, ఒక 1/2 kg వరకు 2 ప్లాంట్స్కే 1/2 kg వంకాయలు వచ్చాయి. ఈ ముల్లంకాయ చాలా మంచిది అంటారండి. మామూలుగా వంకాయలు అందరూ నొప్పులని తినరండి, కాకపోతే ఈ ముల్లంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి డెకరేషన్ ప్లాంట్స్ అండి. మామిడి చెట్టు, ఇంకా కరివేపాకు చెట్లు, తమలపాకు చెట్లు ఉన్నాయండి. ఇదిగోండి, నేను బీరకాయ హార్వెస్టింగ్ చూపిస్తాను అన్నాను కదండి. ఇదిగోండి బీరకాయలు 3 అయ్యాయండి, కాకపోతే 2 హార్వెస్ట్ చేస్తున్నాము. ఒకటి చిన్నగా ఉందని తెంపట్లేదు, కోతులు ఉంటాయని చెప్పాను కదండి. అందుకే ఇట్లా సిమెంట్ బ్యాగ్స్తో వీటిని కవర్ చేసి కనిపించకుండా కోతులకి కాపాడుతూ ఉంటాడు. 2 బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కర్రీ చేసేటప్పుడు పీసెస్ ఎంత మృదువుగా ఉందంటే అంత మృదువుగా ఉందండి. ఇది టిష్యూ పేపర్లో పెంచాడని చెప్పాను కదండి. ఇది పెసర్లు 12 hours నానబెట్టి వాటిని టిష్యూ పేపర్లో వేసి డైలీ వాటర్ వేసి ఒక 6 daysలో ఇలా వచ్చేస్తుందండి. 6 daysలోనే ఫ్రెష్ ఆకుకూర మన ఇంట్లోనే రెడీ అవుతుంది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. దీంతో ఇలా ఆడుకోబుద్ధి అవుతుంది అసలు నాకైతే. ఇది ఎలా పెంచాలి ఎలా అనేది డీటెయిల్గా ప్రాసెస్ అయితే ఇంకో వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చెక్ చేయండి.